హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో పాటించవలసిన పరిహారాలు ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు గతంలో పూర్తవ్వకుండా వదిలేసినటువంటి పనులన్నీ పూర్తవుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తాకట్టులో ఉన్న తమ స్థిరాస్తులను తిరిగి పొందుతారు. అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటుగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లభిస్తాయి. అలాగే మీరు ఈ సమయంలో మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈ రాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొనడంతో పాటు విహారయాత్రలకు కూడా వెళ్తారు. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల తీర్పులు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి వారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే వీరికి ఈ సమయంలో తమపై అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో తమ చదువులపై పూర్తి ఏకాగ్రతను పెట్టి చదువుతారు. అలాగే వీరు ఈ సమయంలో తమ ఉపాధ్యాయుల ప్రశంసలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి వెంటనే తగ్గుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీకు మానసిక ప్రశాంతత కలగడానికి ప్రతిరోజు యోగా మెడిటేషన్ చేస్తే మంచిది. అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో వారి వ్యాపారం విషయంలో అలాగే ఉద్యోగపరంగా కొన్ని ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.